మోడీ మీద మైండ్ గేమ్ నడపడానికి రకరకాలైనటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి. అందులో కీలకమైనటువంటి అంశం ఏంటంటే అమెరికా, యూరప్ దేశాలు నిన్న ఒకటి ప్రచారంలోకి తీసుకొచ్చినాయి. ఏమని అంటే ఏదైతే రష్యా అధ్యక్షుడు పుతిన్తో కూర్చున్నప్పుడు శాంతి గురించి మాట్లాడారు కదా, ఇది యుద్ధానికి సమయం కాదు, బాంబులతోనూ ఆయుధాలతో చేతులు మనం పెట్టుకుని శాంతి గురించి మాట్లాడడం సాధ్యం కాదు అంటూ ఆయన మాట్లాడారు. అంటే యుద్ధం చేస్తున్నది ఎవరు? ఉక్రెయిన్ మీద రష్యా. కాబట్టి రష్యాకి చొరకలేశాడు నరేంద్ర మోడీ, రష్యాని యుద్ధం మానమని చెప్పాడు. దాంతో ఆగ్రహించినటువంటి పుతిన్ తన నెక్స్ట్ కార్యక్రమాన్ని మోడీతో రద్దు చేసుకున్నాడు అన్నటువంటి ప్రచారం అమెరికా, యూరప్ దేశాలు చేసినాయి. వాస్తవంగా అంత సీన్ జరిగిందా? చిట్ట చివరి కార్యక్రమం వరకు పూర్తయిన తర్వాత ఆస్ట్రియా వెళ్ళారు ఆయన. అక్కడ ఇదే శాంతి సందేశం ఇచ్చారు. అంటే యుద్ధం చేయిస్తున్నటువంటి యూరప్ దేశాలకి, యుద్ధాన్ని ఆరంభించినటువంటి రష్యాకి, ఇద్దరికి కూడా శాంతి సందేశమే మోడీ తీసుకెళ్ళింది. కానీ మైండ్ గేమ్ ఏంటంటే రష్యన్ మీడియానేమో ఈ స్థితిలో మోడీ వచ్చి మనకి అండగా నిలిచాడని చెప్పి వాళ్ళు ప్రచారం చేసుకుంటారే రష్యా అనుకూల మీడియా. అదే సందర్భంలో మోడీ పుతిన్కి చొరకలేశాడు మనకు అనుకూలం అని చెప్పి వీళ్ళు చేసుకొస్తున్నారు. ఇద్దరు మైండ్ గేమ్ ఎవరికి అనుకూలంగా వాళ్ళు మలుచుకుంటున్నారు.